హాయ్ అందరికీ, నేను మీ గుంటకల్లమ్మాయిని జయప్రసాద్ని. అందరు ఎలా ఉన్నారు? మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఈరోజు నా స్టైల్లో చిల్లీ చికెన్ చేస్తున్నానండి. చిల్లీ చికెన్కి కావలసినవి ఇదిగోండి. ఆయిల్ హీట్ ఎక్కాక షాజీరా, బిర్యానీ ఆకు, లవంగా, చెక్క అన్నీ నార్మల్ జనరల్గా మనం ఏం వేసుకుంటామో అవి వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా పుదీనా, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా వేయాలి. కొద్దిగా ఇది ఫ్రై కావాలండి. బాగుంటుందండి చిల్లీ చికెన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు చేస్తూ ఉంటాను, ఈరోజు వీడియో తీయాలనుకున్నాను చిల్లీ చికెన్ది. ఇప్పుడు అది కొద్దిగా ఫ్రై అయ్యాక మనము చికెన్ బాగా వాష్ చేసుకొని వేయాలండి. చికెన్ని చాలామంది సరిగ్గా వాష్ చేయకుండా అలానే చేసుకొని తింటారు. కొద్దిగా నీట్గా కడుక్కొని వేస్తే ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా క్లీన్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ వేయాలి చికెన్ వేసిన తర్వాత. మా అమ్మాయి వేస్తుందండి. మా అమ్మాయి నేను చేస్తా మమ్మీ, నువ్వు వీడియో తీయి నేను చేస్తాను అని అనింది. సరే ఓకే అని అనేసి నేను వీడియో తీస్తున్నా. తర్వాత పసుపు వేయాలి. ఓకే వెయ్యి. ఇంకొద్దిగా ఇంకొంచెం సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకుంటే చికెన్లోకి పసుపు కంపల్సరీ మనం వేస్తాం కదండి. చికెన్లోకి కానీ మటన్లోకి కానీ నేనైతే ప్రతి ఒక్క దాంట్లో పసుపు అయితే యూజ్ చేస్తాను. అది కాసేపు కలిపేసి మనం క్యాప్ పెట్టేస్తే కొద్దిగా చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది. మనం చిల్లీ చికెన్లోకి మసాలా అండి ఇది. పచ్చిమిర్చి పేస్టు, పచ్చిమిర్చి, అల్లము, ఎల్లిపాయ, పుదీనా, కొత్తిమీర, ఇంకొంచెం చెక్క, లవంగా వేసి పేస్ట్ చేశాను. ఇదేనండి మెయిన్ చిల్లీ చికెన్కి మసాలా. ఈ చిల్లీ చికెన్ కొద్దిగా స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇంకా మనం రెడ్ మిర్చి కారం వేసుకొని అవసరం లేదు, స్కిప్ చేసేయచ్చు. కావాలి అని అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లైట్గా. చాలా టేస్టీ ఉంటుందండి చిల్లీ చికెన్. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇస్తే ముందుకు వెళ్తాను. ఇప్పుడు మనం ఈ చికెన్లోకి పేస్ట్ అనేది వేస్తున్నాము. వేసేయము, అంత వేసేసే. పేస్ట్ వేసిన తర్వాత అంతా మొత్తాన్ని అలా కలుపుకోవాలి. స్లోగా కలుపు. చూడండి, అంత బాగా చికెన్కి పట్టేలాగా, ముక్కలకి అంతా పట్టేలాగా మనం కలపాలి. అది బాగా మనం క్యాప్ పెట్టేస్తే చికెన్ అనేది బాగా మగ్గుతుంది మొత్తము. ఇప్పుడు ఇందులోకి ఒక టమోటా కట్ చేసి వేయాలి. అట్లా వేసేసి ప్లేట్తో వేసేసి అంత.
లెమన్ కూడా యాడ్ చేసుకోవాలండి. లెమన్ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది మస్తు ఉంటుంది. అంటే మనం తినేటప్పుడు వేసుకోవచ్చు, కానీ నేను ఇంక ఇప్పుడు ఇందులోకే ఇలానే వేసేస్తున్నాను. టేస్ట్ అయితే బాగుంటుంది. అంతా మొత్తం పచ్చివాసన అంతా పోయి ఇది మొత్తం అంతా దగ్గరికి పడుతుంది చికెన్ అంతా. చూడండి, మనం ఇలా అంటేనే చికెన్ ఇలా వచ్చేస్తుంది బాగా. ఇందులోనే ఇంకా మనం వాటర్ వేయనవసరం లేదు. ముక్క ఇలా అనగానే మనకి తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. చూడండి, ఇంకొద్దిగా ఇంకొక 2 నిమిషాలు ఉడికితే బాగుంటుంది. గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు, ఇలా అయితే బాగుంటుంది. ఇదిగోండి, అంత దగ్గరికి పడినప్పుడు మనం ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసేయాలి. త్వరగా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి చిల్లీ చికెన్. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.